శ్రీకృష్ణుడు పాండవులకి చెప్పిన సఫల ఏకాదశి వ్రత కథ ఏమిటి? సఫల ఏకాదశి ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు తెలుసుకుందాం రండి. మార్గశిర మాసం కూడా శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన మాసంగా చెప్తుంటారు. ఏడాదికి 24 ఏకాదశి తిథులు వస్తుంటాయి. వీటిలో ముఖ్యంగా శ్రావణం, కార్తీకం, మార్గశిర మాసాల్లో వచ్చే ఏకాదశి తిథి పర్వదినాలు శివకేశవులకు ఎంతో ఇష్టమైన తిథులుగా చెప్తుంటారు. ఈ మాసంలో ముఖ్యంగా ధనుర్మాసం తిరుప్పావై ఉత్సవాలు జరుగుతుంటాయి. విష్ణుదేవుడికి ప్రత్యేకంగా పాశురాలతో పూజిస్తుంటారు. అయితే ప్రస్తుతం డిసెంబర్ 26న సఫల ఏకాదశి జరుపుకోనున్నాం. ఈ పేరుకు సఫల అని ఉంది. అంటే ఈ ఏకాదశి రోజున మనం ఏ పని ఆచరించినా కూడా అది వెంటనే సఫలమవుతుంది అని అర్థం. అదేవిధంగా శ్రీమన్నారాయణుడికి కూడా ఈ తిథి అంటే ఎంతో ఇష్టమని చెప్తుంటారు. అందుకు చాలామంది ఈ ఏకాదశి రోజు పూజలు, వ్రతాలు ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు. ఈ రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు అమోఘమైన తిథి ఉంది. విష్ణు భగవానుణ్ణి ఆరాధించేవారు విష్ణువు అలంకార ప్రియుడు అని కూడా అంటారు. అందుకే ఈ రోజున అనేక రకాల పూలతో విష్ణువుని ఆరాధిస్తూ ఉంటారు. ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే ఏడాది పాటు ఉపవాసాలు చేసిన పుణ్యం వస్తుందని, అంతేకాకుండా తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయని కూడా పండితులు చెప్తుంటారు. అందుకే ఈ ఏకాదశిని అత్యంత పవిత్రమైందని చెప్తుంటారు. ఒకవైపున ప్రస్తుతం ధనుర్మాస ఉత్సవాలు, మరోవైపున సఫల ఏకాదశి కూడా రావడంతో పండితులు ఇది ఎంతో శుభమైన పరిణామంగా చెప్తుంటారు. సఫల ఏకాదశినే పౌష కృష్ణ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ సఫల ఏకాదశి తిథి డిసెంబర్ 25న రాత్రి 10:29 ప్రారంభమై 27 డిసెంబర్ మధ్యాహ్నం 12:43 ముగుస్తుంది. సఫల ఏకాదశి విశిష్టతను చాటి చెప్పే కథను శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పినట్టు పురాణాలు చెప్తున్నాయి. మరి ఆ కథ ఏంటో మనం కూడా తెలుసుకుందాం రండి. పూర్వం మాహిష్మతి అనే పట్టణంలో లుంబక అనే రాజకుమారుడు ఉండేవాడు. అతను చెడు మార్గంలో ప్రవేశించి దుర్మార్గులతో ఉండేవాడు. దొంగతనం, తాగడం మరియు ఇతర చెడు కార్యాల ద్వారా తన కుటుంబానికి మరియు ప్రజలకి నష్టం కలిగించేవాడు. అతని చేష్టలను సహించలేక అతని తండ్రి తన రాజ్యం నుండి బహిష్కరించాడు. లుంబక చెట్లు ఉన్న అడవిలో జీవిస్తూ దొంగతనంతో తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఒకరోజు తన అనారోగ్యం కారణంగా సఫల ఏకాదశి తిథి నాడు అతనికి తెలియకుండానే ఉపవాసం చేశాడు. అతను ఆ చెట్టు దగ్గర ఉన్న విష్ణు విగ్రహానికి పూజ చేశాడు. ఆ పూజ ద్వారా అతని పాపాలన్నీ తొలగిపోయి తర్వాత అతనికి ఆ రోజు నుండి జ్ఞానం కలిగి మరియు తన పూర్వ జీవిత పాపాల నుండి విముక్తి పొందుతాడు. అతని మార్పును గమనించిన అతని తండ్రి అతన్ని రాజ్యానికి తిరిగి ఆహ్వానించాడు. లుంబక ఆ తర్వాత తన జీవితాన్ని భగవంతుడి సేవకి అంకితం చేశాడు. లుంబకుడు సక్రమమైన పరిపాలన చేసి మరణాంతరం వైకుంఠానికి చేరుకున్నాడని చెప్పబడింది. ఈ ఏకాదశి వ్రత మహత్యం పరమశివుడు స్వయంగా పార్వతికి చెప్పినట్టు పద్మపురాణంలో చెప్పబడింది. అందుకే ఈ రోజున తెలిసి కానీ తెలియక కానీ ఉపవాస దీక్ష చేస్తే పుణ్యలోకాలను పొందుతారు. వైకుంఠ ప్రాప్తి,
ఐశ్వర్యాలు కలుగుతాయని శ్రీకృష్ణుడు పాండవులతో చెప్పినట్టు కథలున్నాయి. ఈ సఫల ఏకాదశి మహత్యాన్ని పాండవులలో అగ్రజుడైన ధర్మరాజుడికి శ్రీకృష్ణుడు చెప్పినట్టు శాస్త్రాలు చెప్తున్నాయి. మార్గశిర మాసంలో వచ్చే బహుళ ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు. ఈ రోజున నిష్ఠతో ఉపవాసం చేసి శ్రీ విష్ణుమూర్తిని పూజించడం ద్వారా పాపాలు తొలగిపోతాయని, ముక్తి లభిస్తుందని, శ్రీ మహావిష్ణువుని ఉసిరితో కానీ దానిమ్మ పండ్లతో పూజిస్తే వారికి సకల సంపదలు చేకూరుతాయని ప్రజల నమ్మకం.